ట్రైనింగ్‌లో మీకు పాజిటివ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఏవి ఎక్కువగా పాజిటివ్ పాయింట్స్ హెల్ప్‌ఫుల్ అయ్యాయి? ప్రాజెక్ట్ అయితే పాజిటివ్, పర్ఫెక్ట్‌గా చే పాజిటివ్ పాయింట్స్ యాహ్! ప్రాజెక్ట్ పర్ఫెక్ట్‌గా చేయాలి సార్. మీరు చెప్పినవన్నీ నావిగేషన్స్ అవన్నీ చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. ప్లస్ ప్రాజెక్ట్ అనేది సెకండ్ టైమ్ చేయడం వల్లనే నాకు బాగా హెల్ప్‌ఫుల్ అయింది సార్. హ్మ్. అంటే వాళ్ళు అడిగేది ప్రాజెక్ట్ బేస్ చేసుకొని అదెలా చేశారనేది చెప్పగలిగితే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు సార్. సో, సినారియో బేస్డ్ క్వెషన్స్ హ్యాండిల్ చేయగలిగారా? అవును సార్. సినారియో బేస్డ్. మీరు చెప్పినవన్నీ మాక్సిమం సినారియో బేస్డే ఉన్నాయి సార్. హ్మ్. అవన్నీ నోట్ చేసుకుంటే మనం ఈజీగానే క్రాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో, ఇంటర్వ్యూ పరంగా మీకు మనం చెప్పిన సబ్జెక్ట్ నుంచి వచ్చాయా? లేదంటే ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చాయా? కొన్ని వచ్చాయి సార్. అవి కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి దీనికి దీనికి సింక్ చేసుకొని చెప్పగలిగాం సార్. గుడ్. గుడ్. హ్మ్. ఓకే. యాహ్! దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో, మీరు డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళు ప్రియా మన ట్రైనింగ్‌లో? నేను మాక్సిమం 5 అవర్స్ స్పెండ్ చేసేదాన్ని సార్. ఇన్ కేస్ నాకది రాకపోతే 7 అవర్స్ కూడా పడుతుంది. పర్ డే. అవును సార్. ఓకే. సో, మీరు లైక్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి సక్సెస్ అనేది చూడగలుగుతున్నారు. సో, హ్మ్. ఎఫర్ట్స్ లేకుండా జస్ట్ సింప్లీ కోర్స్‌లో జాయిన్ అయ్యి సక్సెస్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అవును సో, మనం ఇచ్చిన సార్. అవుట్‌పుట్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా యూజ్ చేసుకుంటే ఈజీగా